హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన న్యూ సిలబస్కు సంబంధించిన టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీ, చరిత్రకు సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన టాపిక్స్ తెలుసుకున్నాం. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నేలలు, మృత్తికలకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇవి కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన న్యూ సిలబస్ టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ పిన్ టు పిన్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నేలలు, మృత్తికలకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు ఏమిటి? ఆప్షన్ ఏ మాతృశిల, శీతోష్ణ స్థితి. ఆప్షన్ బి భౌగోళిక స్వరూపం. ఆప్షన్ సి జీవక్రియలు, కాలము. ఆప్షన్ డి పైవన్నీ. నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. రెండవ ప్రశ్న చూస్తున్నాం. వాతావరణంలో మార్పులు, జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమైపోయి పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియను ఏమంటారు? వాతావరణంలో మార్పులు, అదేవిధంగా జంతువులు, మొక్కల, మానవ చర్యల ఫలితంగా, వీరందరి అంటే జంతువులు కావచ్చు, మొక్కల వల్ల కావచ్చు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళనేవి బలహీనమైపోయి పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ శిలాక్రమక్షయం. ఆప్షన్ బి శిలా శైథిల్యం. ఆప్షన్ సి శిలా విక్షేపణం. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శిలా శైథిల్యం అంటారు. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. మాతృశిలల నుండి వేరు చేయబడినటువంటి శిథిల పదార్థ పరిమాణముపై ఏది ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ మృత్తికల నిర్మాణము. ఆప్షన్ బి రసాయన ఖనిజాల మిశ్రమము. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. మాతృశిలల నుండి వేరుపడినటువంటి శిలల పదార్థ పరిమాణముపై ఏది ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. మృత్తికల నిర్మాణము మరియు రసాయన ఖనిజాల మిశ్రమం ఆధారపడి ఉంటాయి. ఇక నాలుగవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. మృత్తిక యొక్క ఎటువంటి అంశాలు మాతృశిలపై ఆధారపడి ఉంటాయి? ఆప్షన్ ఏ రంగు, రూపము. ఆప్షన్ బి రసాయన లక్షణాలు. ఆప్షన్ సి ఖనిజ పదార్థము. ఆప్షన్ డి పైవన్నీ. మృత్తిక యొక్క ఎటువంటి అంశాలు మాతృశిలపై ఆధారపడి ఉంటాయి అంటే మాతృశిల యొక్క రంగు ఏది, మాతృశిల ఏ రూపంలో ఉంది, మాతృశిలలో ఉన్న రసాయన లక్షణాలు ఏమిటి, మాతృశిలలో ఉన్న ఖనిజ పదార్థం ఏమిటి, ఈ అంశాలన్నీ కూడా మాతృశిల యొక్క అంశాలు. మృత్తిక ఏర్పడడానికి మృత్తిక యొక్క ఆ యొక్క అంశాలు మృత్తికకు సంబంధించిన అంశాలుగా మనము చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఐదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రూపాంతర శిలలు ఉన్న చోట ఏ నేలలు ఏర్పడతాయి?
ఎర్ర నేలల, నల్లరేగడి నేలల, పర్వత నేలల ఏదీ కాదు. రూపాంతర శిలలు ఉన్న చోట ఏ నేలలు ఏర్పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎర్ర నేలలు ఏర్పడతాయి. 6వ ప్రశ్న చూస్తున్నాం. బసాల్టు శిలలు ఉన్న చోట ఏ నేలలు ఏర్పడతాయి? ఎర్ర నేలల, నల్లరేగడి నేలల, పర్వత నేలల ఏదీ కాదు. బసాల్ట్ శిలలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. 7వ ప్రశ్న చూస్తున్నాం. టెర్షియరీ శిలలు ఉన్న చోట ఏ నేలలు ఏర్పడతాయి? ఎర్ర నేలల, నల్లరేగడి నేలల, పర్వత నేలల ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. 7వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. టెర్షియరీ శిలలు ఉన్న చోట ఏ నేలలు ఏర్పడతాయి? ఆప్షన్ ఏ, ఎర్ర నేలలు, ఆప్షన్ బి, నల్లరేగడి నేలలు, ఆప్షన్ సి, పర్వత నేలలు, ఆప్షన్ డి ఏదీ కాదు. టెర్షియరీ శిలలు ఉన్న చోట ఏ నేలలు ఏర్పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పర్వత నేలలు ఏర్పడతాయి. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శీతోష్ణ స్థితి అంశాలైనటువంటి ఏవి శిలాశైథిల్యాన్ని, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి? ఆప్షన్ ఏ, ఉష్ణోగ్రత, ఆప్షన్ బి, వర్షపాతాలు, ఆప్షన్ సి, ఏ కామా బి, ఆప్షన్ డి ఏదీ కాదు. శీతోష్ణ స్థితి అంశాలైనటువంటి ఏవి శిలాశైథిల్యాన్ని, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి, ఉష్ణోగ్రత మరియు వర్షపాతాలు. 9వ ప్రశ్న చూస్తున్నాం. భూమధ్యరేఖా ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం వల్ల నేలలో ఎటువంటి మూలకాలు చాలా తక్కువగా ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టీ పైవన్నీ అండి. కాల్షియము, సోడియము, మెగ్నీషియము, పొటాషియము, సిలికా. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అధిక విస్తీర్ణంలో విస్తరించిన నేలలు ఏవి? ఒండ్రు నేలల, ఎర్ర నేలల, నల్లరేగడి నేలల, లాటరైట్ నేలల? ఆంధ్రప్రదేశ్లో అధిక విస్తీర్ణంలో విస్తరించిన నేలలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఒండ్రు నేలలు. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. స్వయం సిద్ధ సాగు నేలలు అని వీటిని పిలుస్తారు? ఆప్షన్ ఏ, ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు? స్వయం సిద్ధ సాగు నేలలు అని వేటిని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నల్లరేగడి నేలలను స్వయం సిద్ధ సాగు నేలలు అని కూడా పిలుస్తారు. 12వ ప్రశ్న చూస్తున్నాం. నేలల రంగు, రూపము, రసాయన లక్షణాలను ప్రభావితం చేసే కారకాలు? ఆప్షన్ ఏ, శీతోష్ణ స్థితి, ఆప్షన్ బి, మాతృశిల, ఆప్షన్ సి, కాలము, ఆప్షన్ డి, భౌగోళిక స్వరూపము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మాతృశిల. 13వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పత్తి పంటకు అనుకూలమైన నేలలు? ఒండ్రు నేలల, ఎర్ర నేలల, నల్లరేగడి నేలల, లాటరైట్ నేలల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఒండ్రు నేలలు. 14వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలలో అధికంగా విస్తరించి ఉన్న నేలలు? ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఒండ్రు నేలలు. 15వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కోస్తా పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించడానికి గట్లపై మొక్కలు పెంచే నేల సంరక్షణ పద్ధతి ఏది? ఆప్షన్ ఏ, మల్చింగ్, ఆప్షన్ బి, కాంటూర్ బారియర్స్, ఆప్షన్ సి, షెల్టర్ బెడ్స్, ఆప్షన్ డి, రాక్ డ్యామ్? కోస్తా మరియు పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించడానికి గట్లపై మొక్కలు పెంచే నేల సంరక్షణ పద్ధతి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, షెల్టర్ బెడ్స్. 16వ ప్రశ్న చూస్తున్నాం. కాంటూర్ బారియర్స్ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు? మైదాన ప్రాంతాల, శుష్క ప్రాంతాల, తీర ప్రాంతాల, కొండవాలు ప్రాంతాల? కాంటూరు బారియర్స్ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కొండవాలు ప్రాంతాలలో. 17వ ప్రశ్న చూస్తున్నాం. పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఏ నేలల్లో అధికంగా పండుతాయి? ఎర్ర నేలల, ఒండ్రు నేలల, లాటరైట్ నేలల, తీర ప్రాంత ఇసుక నేలల? పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఏ నేలల్లో అధికంగా పండుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎర్ర నేలలు. 18వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒండ్రు నేలల్లో ఏ పదార్థం లోపిస్తుంది? మెగ్నీషియం, ఫాస్ఫరస్, అల్యూమినియం, కాల్షియం, ఫాస్ఫరస్, నత్రజని, పొటాష్, మెగ్నీషియం? ఒండ్రు నేలల్లో ఏ పదార్థం లోపిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఫాస్ఫరస్, నత్రజనిలు లోపిస్తాయి.
19వ ప్రశ్న చూస్తున్నాం. అధిక ఉష్ణోగ్రత వర్షపాతం ఉండే కొండ ప్రాంతాల్లో విక్షాళనం వల్ల ఏర్పడే నేలలు ఏవి? నల్లరేగడి నేలలా, ఎర్ర నేలలా, లేటరైట్ నేలలా, ఒండ్రు నేలలా? అధిక ఉష్ణోగ్రత మరియు వర్షపాతం వలన కొండ ప్రాంతాల్లో విక్షాళనం వలన ఏర్పడే నేలలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, లేటరైట్ నేలలు. 20వ ప్రశ్న చూస్తున్నాం. నేల శాస్త్రంలో ఎన్ని అధ్యయన శాఖలు ఉన్నాయి? 4, 1, 2, 3? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 2. 21వ ప్రశ్న చూస్తున్నాం. నేల శాస్త్రంలో 2 అధ్యయన శాఖలు ఉన్నాయి, అవి ఏవి? ఆప్షన్ ఏ ఎడాపాలజీ, ఆప్షన్ బి పెడాలజీ, ఆప్షన్ సి ఏ, బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ, బి, ఎడాపాలజీ మరియు పెడాలజీ. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నదుల ద్వారా వచ్చే అవక్షేపాల వల్ల ఏ నేలలు ఏర్పడతాయి? లేటరైట్ నేలలా, సముద్ర నిక్షేపాల, నల్లరేగడి నేలలా, ఒండ్రు నేలలా? ఆంధ్రప్రదేశ్లో నదుల ద్వారా వచ్చే అవక్షేపాల వల్ల ఏ నేలలు ఏర్పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఒండ్రు నేలలు. 23వ ప్రశ్న చూస్తున్నాం. సరస్సులలో స్థిరపడిన అవక్షేపణ నిక్షేపాలను ఏమంటారు? లాక్స్ట్రిన్, అయోలియన్, కాల్సైట్, ఫీల్డ్ స్పార్. సరస్సులలో స్థిరపడిన అవక్షేపణ నిక్షేపాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, లాక్స్ట్రిన్ అంటారు. 24వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో అవక్షేపానికి ఉదాహరణ ఏది? మట్టి, కంకర, ఇసుక, షెల్ ముక్కలు. మట్టి మాత్రమే, షెల్ ముక్కలు మాత్రమే, ఇసుక మాత్రమే. కింది వాటిలో అవక్షేపానికి ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మట్టి, కంకర, ఇసుక, షెల్ ముక్కలు. 25వ ప్రశ్న చూస్తున్నాం. ప్రతి సంవత్సరం వివిధ పంటలు, ఒక సంవత్సరంలో మొక్కజొన్న, తదుపరి బీన్స్ నాటడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ టెర్రేసింగ్ అంటారా, ఆప్షన్ బి వ్యవసాయం చేయకూడదు, ఆప్షన్ సి విండ్ బ్రేకర్, ఆప్షన్ డి పంట మార్పిడి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పంట మార్పిడి. 26వ ప్రశ్న చూస్తున్నాం. భూమి ఉపరితలంపై ఉండే మృత్తిక క్రమంగా కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? మృత్తిక శైథిల్యమా, మృత్తిక క్రమక్షయమా, భూపటలమా, భూప్రావారమా? భూమి ఉపరితలంపై ఉండే మృత్తిక క్రమంగా కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మృత్తిక క్రమక్షయం అంటారు. 27వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణ, వంశధార, పెన్నా నదుల పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఒండ్రు నేలలు. 28వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఒండ్రు నేలలు. 29వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, పల్నాడు, కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల్లో అధికంగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఒండ్రు నేలలా, ఎర్ర నేలలా, నల్లరేగడి నేలలా, లాటరైట్ నేలలా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నల్లరేగడి నేలలు. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఏ నేలలు ప్రత్తి, పొగాకు, మిరప, నూనె గింజలు, చెరుకు పంటలకు అనుకూలం? ఒండ్రు నేలలా, ఎర్ర నేలలా, నల్లరేగడి నేలలా, లాటరైట్ నేలలా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నల్లరేగడి నేలలు. 31వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. 31వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, ప్రకాశము, అనంతపురము, చిత్తూరు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, సత్యసాయి జిల్లాల్లో అధికంగా విస్తరించి ఉన్నటువంటి నేలలు ఏవి? ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎర్ర నేలలు. 32వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, పుత్తూరు మండలాలు, తూర్పుగోదావరిలోని నెల్లూరు జిల్లాలోని కావలి, కోవూరు, తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట మండలాలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, లాటరైట్ నేలలు.
33వ ప్రశ్న చూస్తున్నాం. ఏ నేలల్లో జీడి మామిడి, కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి పంటలకు అనుకూలంగా ఉంటాయి? ఒండ్రు నేలల, ఎర్ర నేలల, నల్లరేగడి నేలల, లాటరైట్ నేలల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, లాటరైట్ నేలలు. 34వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఒండ్రు నేలల, ఎర్ర నేలల, నల్లరేగడి నేలల, తీర ప్రాంత ఇసుక నేలల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, తీర ప్రాంత ఇసుక నేలలు. 35వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ నేలల్లో కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడి మామిడి, వేరుశెనగ పంటలు సాగు చేస్తారు? ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, తీర ప్రాంత ఇసుక నేలలు? ఏ నేలల్లో కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడి మామిడి, వేరుశెనగ పంటలు సాగు చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, తీర ప్రాంత ఇసుక నేలలు. 36వ ప్రశ్న చూస్తున్నాం. మృత్తికా క్రమక్షయానికి కారణాలు ఏమిటి? అటవీ నిర్మూలన, వర్షపు నీటి ప్రవాహము, వరదలు, కొండ చర్యలు విరిగిపడడము, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగము, ప్రకృతి విపత్తులు? ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 37వ ప్రశ్న చూస్తున్నాం. మృత్తికా క్రమక్షయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? భూ ఉపరితలం యొక్క వాలు, మృత్తిక పరిమాణము, భూ వినియోగ తీరు, మృత్తిక నిర్మాణము, అడవుల విస్మృతి, మానవ కార్యకలాపాలు, వర్షపాతము? పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 38వ ప్రశ్న చూస్తున్నాం. మృత్తికా క్రమక్షయం యొక్క రకాలు: 1 పట క్రమక్షయము, 2 వంక క్రమక్షయము, 3 అవనాళిక క్రమక్షయము, 4 రిపేరియాన్ క్రమక్షయము, 5 పవన క్రమక్షయము? ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 5 రకాలు. 39వ ప్రశ్న చూస్తున్నాం. మృత్తికా క్రమక్షయం కలగడం వలన నష్టాలు ఏమిటి? పోషకాలు నష్టపోవడం ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది, అదనంగా ఎరువుల వినియోగం చేస్తారు, ఎడారీకరణ జరుగుతుంది, మృత్తికలో తేమ శాతం తగ్గిపోయి జలాశయాల్లో పూడిక చేరి నీటి నిల్వ తగ్గిపోతుంది? పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 40వ ప్రశ్న చూస్తున్నాం. మృత్తికా క్రమక్షయాన్ని నివారించే నియంత్రణ పద్ధతులు ఏవి? కాంటూర్ బారియర్స్, అంతర పంటలు వేయడం, మల్చింగ్, రాక్ డ్యాములు నిర్మించడం, టెర్రస్ ఫార్మింగ్ చేయడం, షెల్టర్ బెడ్స్, పశువులు మేపడాన్ని నియంత్రించడం, పోడు వ్యవసాయాన్ని నియంత్రించడం, పంట మార్పిడి పద్ధతులు పాటించడం? పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ నేలలు, మృత్తికల గురించినటువంటి కంప్లీట్ ఫీడ్బ్యాక్ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.